ఉస్మానియా యూనివర్సిటీలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూనివర్సిటీ యాదవ విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజ్ యాదవ్లు పాల్గొన్నారు. శ్రీకృష్ణుడి గీతా సారాంశాన్ని ప్రతి ఒక్కరికి చేరే విధంగా ప్రయత్నించాలని తెలిపారు. ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన ఉట్టి కార్యక్రమంలో విద్యార్థులు, నాయకులు ఉత్సాహంగా భారతదేశ వ్యాప్తంగా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా బ్రహ్మాండంగా, చాలా విజయవంతంగా చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో, ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో మా యాదవ నాయకులు, యాదవ విద్యార్థి నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమిని అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇవాళ ప్రధానంగా శ్రీకృష్ణ భగవద్గీత ఏం చెప్తా ఉంది? నీతిగా బతుకమని చెప్తుంది, ధర్మంగా ఉండమని చెప్తుంది, యుద్ధంలో యుద్ధ నీతిని ప్రకటించమని చెప్తుంది. ఇలా తెలంగాణ సమాజానికి వందే మాతర ఉద్యమానికి ఊపిరిపోసిన ఆర్ట్స్ కాలేజీ, అదేవిధంగా తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసినటువంటి ఆర్ట్స్ కాలేజీ ఇలా సాంస్కృతిక సామాజిక ఉద్యమానికి కూడా ఊపిరిపోసే విధంగా ఇవాళ ఒక సాంస్కృతిక ఉద్యమం ఇది కావచ్చు. ఎందుకంటే యాదవుల యొక్క సంస్కృతి, యాదవులు భారతదేశ చరిత్రలో వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఏంటి, ఇలా యాదవులు ఈ భారతదేశ సమాజానికి అందించినటువంటి నీతి ఏంది అనేటువంటి అంశాన్ని ఇలా ఒక సాంస్కృతిక ఉద్యమానికి ఆర్ట్స్ కాలేజీ వేదిక కావడం చాలా శుభపరిణామం.